సుప్రీంకోర్టు కీలక తీర్పునివ్వడం జరిగింది. 2004లో 5గురి సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ ఇక కుల గణనకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ విషయంలో మాత్రము రాష్ట్రాలకే పూర్తి హక్కులను ఇవ్వచ్చు అని చెప్పేసి ధర్మాసనం అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక మనతో పాటుగా పలు ఎస్సీ జాతులకు సంబంధించి కులాలకు సంబంధించినటువంటి నేతలు అయితే ఉన్నారు. 57 ఎస్సీ కులాలు ఉంటే ఉపకులాలు అన్ని కలిపితే దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి రాజలింగం మనతో పాటుగా ఉన్నారు. అన్న, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టు చేసిన తీర్పు మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే 7 మంది జడ్జితో కుసబెట్టి మరి ఈ యొక్క వరికన కావాలని చెప్పేసి చేసినప్పుడు దాంట్లో ఒకరు కాదన్నా 6 మంది ఏకమై వాళ్ళొక చేసినందుకు వాళ్ళకు మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళకి వాళ్ళ జడ్జిలకు. అదే కాకుండా మేము ఏమంటున్నామంటే ఈ యొక్క వరికన కావాలని చెప్పి 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ మరి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అందులో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. చాలామంది గాంధీ భవన్ పోయి ప్రాణాలు అర్పించారు. అలాగే ఇక్కడ రాజన్న ఉన్నారు, ఇటుక రాజన్న గారు అసెంబ్లీ ఎక్కి మరి దూకే పోయే పరిస్థితిలో కూడా ఆయన ప్రాణాలు అర్పించే పరిస్థితిలో ఏదో బతికి బయట కట్టిండు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎంఆర్పిఎస్లో ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఎంఆర్పిఎస్ ద్వారా మరి ఈ యొక్క వరికన్న జరుగుతుందంటే మా ఎస్సీ 57 ఉపకుల తరఫున మేము చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము ఇక్కడ ఏబిసిడి రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అయితే మేము ఏమంటున్నామంటే ఎప్పుడైతే ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారో పార్లమెంటులో మేము ఏమంటున్నాం, పార్లమెంటులో ఆర్డినెన్స్ పెట్టేసి వరికన జీవో తీయాలని చెప్పినాం. జీవో తీయాలి. ఆ జీవో తీస్తేనే అప్పుడు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. లేకుంటే 2 రాష్ట్రాలకు చెప్పి మళ్ళీ 13 రాష్ట్రాలు రాకుండా ఉండాలని చెప్పేసి కాదని చెప్తున్నాము. మేము ఏమంటాం, రెండోది ఏంటంటే ఈ యొక్క 57 కులాలు ఎస్సీ 57 కులాలు ఈ 57 కులాలను సమానంగా తీసుకొచ్చి వరికరణ చేస్తేనే మేము ఏకీభవిస్తాము. లేకుంటే 57 కులాలను పక్క పెట్టేసి మాదిగలనే చేస్తామంటే మళ్ళీ రెండో ఉద్యమం మేము స్టార్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఏమైనా చెప్పదలుచుకున్నారా? అయితే మేము ఏమంటున్నామంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ముందుకు ఆయనకు దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏమన్నాడు, వరికన్న పార్లమెంట్లో బిల్లు పాస్ కాగానే భారతదేశంలో అందరికంటే ముందు నీ బిల్లు పాస్ చేస్తా అన్నాడు. ఆయనకు మేము వందలు తెలియజేస్తున్నాము. కానీ ఏమంటున్నామంటే ఎస్సీ వరికన్నలో మా బుడగ జంగాలు, మాస్టి, సింధు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి, మాలజంగం, మాల మాస్టి, మాల సన్నాసి ఇవన్నీ కులాలు ఉన్నాయి. ఈ కులాలని పక్క పెట్టి చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సీఎం గారికి మేము తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాము, మీరు మాల మాదిగలు మాకంటే ఐలో ఉన్నారు, ధనంలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ మేము ఇంతవరకు ఎస్సీలో ఉన్న ఉపకులాలు ఇంతవరకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎవరు లేరు. మేము సపోజ్ ఈ రోజు ఎంపీ సీఎం గారి దగ్గర పోతే అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంది. మేము ఏమంటున్నామంటే మాకు అపాయింట్మెంట్ దొరకడం ముఖ్యం కాదు, మాకు రాజకీయంగా మాకు పదవులు కావాలని అడుగుతూ ఉన్నాం. ఎప్పటిదాకా మేము ఈ యొక్క అడుక్కునే బతకాలి. అది కాదు. మాకు ఇంకో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు మన చేవేల గడ్డ పైన ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అక్కడ వాగ్దానం చేసిండు. కానీ ఇంతవరకు ఆ వాగ్దానం మర్చిపోయింది అనుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా, ముఖ్యమంత్రి సార్ మీరు వాగ్దానం చేసి ఏ విధంగా మాకు వాగ్దానం చేసిర్రు, ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి అది చేయండి, మాదిలకు ఇస్తా అని చెప్పి మాదిలకు చేయండి, మాలలకు ఇస్తా అని చెప్పి మాలకు చేయండి. అదే కాకుండా మీరు చేయకపోతే అతి తొందరలో మీరు ఎక్కడైతే మీటింగ్ పెట్టిర్రో చేవేల గడ్డ మీద అక్కడి నుంచి మీకు అక్కడి నుంచి పాదయాత్రకు వచ్చి మీ ఇంటికి వచ్చి మేము సామరస్యంగా మీకు విన్నపం తెలియాలని కోరుకుంటున్నా. దాంతోపాటు ఒకటే కోరుతున్నాం, ఎప్పటికైనా మేము ఈరోజు మందకృష్ణ గారు ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మందకృష్ణ గారు మరి ఎంతో 30 సంవత్సరాలు కష్టపడి మరి ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, సూర్యునితో పోటీపడి వరికన్న కావాలని చెప్పేసి మరి ఆయన గౌరవ ప్రధానమంత్రిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్దతో మీటింగ్ పెట్టి మరి ఆయన ఏం చేసినా ముఖ్యం కాదు, మాకు వరికన్న చేసిండు. నిజంగా ఆయనకు మీ ద్వారా మందకృష్ణ గారు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక
ఇక్కడ మరి ఇటుకరాజు గారు ఉన్నారు. ఆయన కూడా సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చారు. అదే కాకుండా రైళ్లు తలగబెట్టే దాంట్లో కానీ బస్సులు తలగబెట్టే దాంట్లో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. ఆయన వాటా ఉంది, ఆయన బలం ఉంది, ఆయన శ్రమ ఉంది దాంట్లో. అందుకని మేము ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తకు, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులకు, ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ యువ నాయకులకు మీరు చేసినందుకు మా యొక్క వందనాలు ఉపకుల తరఫున తెలియజేస్తున్నాను. ఉపకుల తరఫున కోరుతున్నాను. మరొక నేత టీఎంఆర్పిఎస్ ఇటుక రాజు మాదిగా ఉన్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా ఇది మాదిగలకు సంబంధించినటువంటి పోరాటంగా గత 3 దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి సుప్రీంకోర్టు నుంచి 2004 తీర్పును అయితే కొట్టివేసినటువంటి సందర్భం. 2004లో ఈవి చిన్నయ్య గారు వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టేసిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా రిజర్వేషన్లు అన్నీ కూడా మా పిల్లలకు అందే రిజర్వేషన్లు మొత్తం జీరో కాడికి వచ్చేసింది. మరి 2004 నుంచి ఇప్పటి వరకు నిన్న పొద్దుటి వరకు కూడా సుప్రీంకోర్టులో పంజాబ్ హర్యానా వాళ్ళు కేసు వేసి 2004లో కొట్టేసిన పిటిషన్ మీద వేస్తే సుప్రీంకోర్టు దాన్ని వాదోపవాదాలు చేస్తూ కేసు నడుస్తూ 2020కి వచ్చేవరకు ఆ కింది బెంచ్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనిల్ మిశ్రా బెంచ్ 5 మందితో కూడిన ధర్మాసనము ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఒక సూచన చేసింది, ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది, దీన్ని అడ్డుకోవద్దు, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇచ్చింది. అది ఎందుకు ఇచ్చిందంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎస్సీల జనాభా ఉంది కాబట్టి రిజర్వేషన్ అందని కులాలు ఉపకులాలు చాలా ఉన్నాయి. ఆ కులాలకు రిజర్వేషన్లు అందాలంటే ఎస్సీ కేటగరైజేషన్ చేయాల్సిందే, దీన్ని అడ్డుకోవద్దని చెప్పి కూడా కేంద్రానికి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బెంచ్ చెబుతూనే మరి 2004లో కొట్టేసిన పిటిషన్ను కూడా పునర్పరిశీలన చేయమని హయ్యర్ బెంచ్కి పంపించింది. మరి మా చిరకాల ఆకాంక్ష, మేము ఏదైతే కోరుకున్నామో మరి అమరవీరుల త్యాగాలు, మరి మాదిగ ఉపకులాలతో పాటు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు వికలాంగులు మరి మీడియా మిత్రులు మరి పోలీసు వాళ్ళు మరి అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు న్యాయమైన డిమాండ్, ఇది న్యాయమైన వాటా అడుగుతారు కాబట్టి దీని మీద 7 మందితో కూడిన ధర్మాసనము రిజర్వ్ ఫర్ ఆర్డర్ చేసిన తర్వాత నిన్న పొద్దున 6 మందే, ఒక జడ్జి వ్యతిరేకించిన 6 మంది జడ్జిలు ఒక తీర్పును వెలువరించారు. మరి ఆ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ ఉపకులాలతో పాటు చమార్ ఉపకులాలు కూడా సంతోషించాయి. మరి నిన్న పొద్దున జరిగిన తర్వాత వెంటనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదట అసెంబ్లీలోనే అంటే తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలోనే వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొదట నేనే దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ నేనే అమలు చేస్తా అని చెప్పడం, మరి అక్కడ ఏదైతే నోటిఫికేషన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించినో ఆ ప్రకటించిన దాని మీద కూడా నేను రిజర్వేషన్లు వాళ్ళకి అందే విధంగా ఏ రకంగా చేయాలనో ఆ రకంగా నేను నష్టపోకుండా చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 6 మంది జడ్జిలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, పోలీసు అధికారులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆ రిజర్వేషన్లు రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చినాయో కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కూడా కొంతమంది బలంగా పోరాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నాడు, మరి ఏపీలో చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా జరగాలంటే ఇది భారతదేశం ఉన్నటువంటి పార్లమెంట్లో దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలా, ఆర్డినెన్స్ తీసుకురావాలా, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా. కాబట్టి ఖచ్చితంగా మోడీపై ఈ బాధ్యత ఉంది. పార్లమెంట్లో చట్టం తీసుకురావాలా, రాజ్యాంగ సవరణ చేయాలా. కాబట్టి రాజ్యాంగ సవరణ చేసి చట్టం తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఎస్సీలలో ఉన్న ఉపకులాలు వెనకబడిపోయినాయో రిజర్వేషన్లు అందట్లేవో వాళ్ళందరికీ కూడా అందుతాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాది. మీరు చెప్పండి, మొత్తానికి 3 దశాబ్దాల మీ యొక్క కళ నెరవేరుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా పేరు రామస్వామి, నారాయణపేట జిల్లా మరకెల్ గ్రామము. 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ చేయాలని టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇటుకరాజన్న నాయకత్వంలో మరి చాలా హైదరాబాద్కు చాలాసార్లు మీటింగ్లకు వచ్చినాం, మరి సభలు ఏర్పాటు చేసుకున్నాం, ధర్నా కార్యక్రమాలు చేసినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఏ ప్రభుత్వాలు కూడా అప్పుడు చర్య తీసుకోలేదు. ఇప్పుడున్నటువంటి గౌరవ జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు 6 మంది జడ్జీలు సుప్రీంకోర్టు ఏబిసిడీలు చేయడం న్యాయమే అని వాళ్ళు చెప్పడము ఈ దేశ ప్రజలు మొత్తం హర్షించిండ్రు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కళ నెరవేరింది ఏబిసిడీలు చేయడము. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఏబిసిడి వర్గీకరణకు మేము అనుకూలమే ఉన్నాము. మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడున్న 30-40 వేల ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆ ఆర్డినెన్స్ ప్రకారంగానే మేము అలాట్మెంట్ చేస్తామని నిన్ననే అసెంబ్లీలో ప్రకటించారు. సంతోషమైనటువంటి విషయము. గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మంత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మా యొక్క కళ నెరవేరింది. మరి అన్ని ఉపకులాలు 59 ఉపకులాలకు సమన్యాయము జరగాలి. అన్ని కులాలకు ఒక మాల మాదిగకే కాకుండా అన్ని జాతులు, వెనుకబడ్డ జాతులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు? నెరవేరింది అనుకోవచ్చా మీ యొక్క కళ? ఖచ్చితంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా కళే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల చిరకాల కోరిక ఇది కళ నెరవేరిందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జీలకు ఎస్సీ ఎస్టీల తరపున మా ఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే జడ్జీలు మరి నిన్న ఇచ్చిన తీర్పు ఉందో పార్లమెంటులో వెంటనే నరేంద్ర మోడీ గారు మరి మాకు ఇచ్చిన మాట ప్రకారంగా, ఎలక్షన్ల ముందు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఈ బిల్లుని ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లుని పకడ్బందీగా అమలు పరచాలని వారికి మరి ఆ తీర్పు వెలువడిన వెంటనే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు సానుకూలంగా స్పందించి మరి ఉద్యోగ నియామకాల్లో ఇప్పుడే వెంటనే అమలు జరిగే విధంగా తీర్పు నేను ఆర్డినెన్స్ జారీ చేస్తానని చెప్పటము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ, ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా చాలా శుభసూచకము. వారికి మా టీఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ మాదిగ రిజర్వేషన్ ఉద్యమాలకు, మాదిగల ఉద్యమాలకు సహకరించినటువంటి సబ్బండ వర్గాల జాతుల ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా మా ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొండి మా ఉద్యమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ 30 ఏళ్ల పోరాటంలో అన్ని రకాలుగా మాకు అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రేపు భావితరాలు మా పిల్లల భవిష్యత్తుకు సుముఖమైన మార్గం వేసిన ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వారికి పాదాభివందనం తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారు మీరు వెంటనే పార్లమెంటులో ఈ యొక్క ఆర్డినెన్స్ను పటిష్టంగా చేసి మీరు దీన్ని అమలుపరచాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి మరి మాకు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఇంకా ఏ అంశాలు ఉన్నాయో తదుపరి కార్యాచరణ కూడా మేము తర్వాత పోరాటానికి సమాయత్తమై ఎప్పుడు కూడా ఈ ఎంఆర్పిఎస్ మాదిగ ఉద్యమాలు ప్రజల కోసము, అన్ని సంఘాల కోసము, అన్ని జాతుల కోసము ఎక్కడే అన్యాయం జరిగినా కొట్లాడడానికి ముందుంటామంటూ తెలియపరుచుకుంటూ జై హింద్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు? ఏంటి ఇప్పుడు మీ యొక్క రియాక్షన్? నా పేరు సిరసనల బాలరాజ్ మాదియా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎటుకరాజు మాదియా అన్న నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి సుమారుగా నేను 20 సంవత్సరాలుగా అంటే వర్గీకరణ కొరకు నిమగ్నమై ఓ గ్రామస్థాయి అధ్యక్షుడి నుంచి ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. ఎన్నో ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, అడ్డంకులు, పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఎదుర్కోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికైనా నా 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న
ఇప్పటికైనా ఈ ABCD వర్గీకరణ బిల్లుని ఆ రాష్ట్రాలు చేసుకోవాలనే ఆమోదం సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా TMRPS పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా TMRPS ఆధ్వర్యంలో మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న 6 ధర్మాసనం న్యాయమూర్తులకు కృతజ్ఞత భావంతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ నెల 6న జంతర్ మంతర్ దగ్గర విజయోత్సవం ర్యాలీగా మరి తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 200 మంది TMRPS ఆధ్వర్యంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా 7న విజయోత్సవ సభ అని జంతర్ మంతర్ దగ్గర నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.